ప్రపంచంలో బెస్ట్ మల్టీవైటమిన్. బలం గోళీ అంటారు కదా, దేవుడిచ్చిన బలం గోళీ ఇది. ఇందులో వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ ఉంటాయి. సో బెస్ట్ మల్టీవైటమిన్ ఏది? ఈ కోడిగుడ్డు. ఓకే, సో మీ జుట్టు నుంచి మీ గోరు వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే కోడిగుడ్డు తింటే ఫుల్ బలం వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. ఓకే, సో ఇది బెస్ట్ మల్టీవైటమిన్. రోజు ఖచ్చితంగా తింటే మీకు బలహీనత ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు తింటే రోజు బలం వస్తుంది. ఒకటి, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ అంటారు కదా, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను రోజు కోడిగుడ్లతోనే టిఫిన్ చేస్తాను. నేను ఒకటి, నా పిల్లలకు కూడా కోడిగుడ్లు పెట్టే నేను పంపిస్తాను. ఎందుకంటే ఈ కోడిగుడ్లు పొద్దున తింటే పొట్ట రాదు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఫుల్ బలం, ఫిట్నెస్. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కోడిగుడ్డు. బెస్ట్ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ కూడా ఇది బెస్ట్. జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ ప్రోటీన్ ఆ డబ్బా ఈ డబ్బా అని వేలు ఖర్చు పెడతారు. ప్యూర్ వే ప్రోటీన్ ఉంటే తప్ప మిగతా ఫిల్లర్స్ ఉంటాయి దాంట్లో, డెస్ట్రోజ్ అని మాల్టోడెక్స్ట్రోజ్ అని కెమికల్స్ ఉంటాయి, అట్లాంటివి తాగొద్దు. కోడిగుడ్డు బెస్ట్. కోడిగుడ్డు తిని మీరు మంచిగా జిమ్ చేస్తే ఫుల్ వర్కౌట్ బలం అనేది వస్తుంది. సో బెస్ట్ ప్రోటీన్ ఏది? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది? బెస్ట్ బలం గోళీ ఏది? దేవుడు ఇచ్చిన బలం గోళీ ఇది. సో మనిషి తయారు చేసింది కాదు, దేవుడు ఏది చేసినా మనం మంచిగా చేస్తాడు కాబట్టి, సృష్టిలో నార్మల్ వచ్చింది కాబట్టి ఇది బెస్ట్. రేపటి నుంచి మీరు తినేదేంటి బ్రేక్ఫాస్ట్ లో? నాలాగే బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్డు తినండి. తినమన్నప్పుడు పూర్తి గుడ్డు తినాలా, తెల్లది తినేసి లోపల నీళ్ళ మధ్యాహ్నం అట్లాంటివి చేయొద్దు. మీ ఓపిక బట్టి మీరు 2, 3 మ్యాక్స్ 1, 2, 3 తినేస్తే మీరు మీ కుటుంబాలు అన్ని హ్యాపీగా ఉంటాయి. సరేనా?